నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ రోజు జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి 43వ జన్మదిన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గొల్లపూడి మాజీ ఏఎంసీ చైర్మన్ జాలిపర్తి గోపాలకృష్ణ, మాజీ విజయవాడ రూరల్ ఎంపీపీ వడ్లమూడి జగన్మోహన్ రావు, తెలుగుదేశం నాయకులు దెనేకుల లక్ష్మయ్య, నూతలపాటి జగన్మోహన్ రావు, మహిళా నాయకురాలు నర్రా క్రాంతి మరియు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు మోటేపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. అందరూ కూడా తిరిగి రావాలి. ఈ కాలేజీకి మంచి పేరు తీసుకొద్దాం. మనమంతా ఒక కట్టుగా ఉండే కుటుంబంగా ఉండి మీరందరూ కూడా మంచి మనసు ఉన్న మనుషులు ఇక్కడ ఉన్నవాళ్ళు, పేద నిరుపేదలు అట్టడుగులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎక్కువ 185 మంది ఇక్కడ ఆ టైప్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. రోజు స్కూల్కి వెళ్తే గానీ 500 తెచ్చుకుంటే గానీ బతకలేని పరిస్థితి ఇక్కడ. మీరు అవన్నీ కూడా గ్రహించి అహమోదాలు పోకుండా మనం కూడా మన పిల్లలు చదివించుకుంటే చదువుకున్న వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఉద్యోగం వస్తుందని కాదు, సమాజంలో ఎలా బతకాలి, మనం ఎలా ఉండాలి, మన తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, సమాజానికి మనం ఏం సేవ చేయాలనేది అలవడుతుంది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మా పార్టీ తరఫున కానీ, మా పెద్దల తరఫున కానీ, అలాగే ఎంపీ గారు కేసీఆర్ శివనాథ్ గారు కానీ, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ కూడా సహకారంతో మేము ఏం చేస్తున్నాము. డబ్బు రూపాయి మీరు పెడితే మేము రూపాయి ఇస్తాం, కానీ మొత్తం బరాయిస్తే మీకు బాధ్యత ఉండదు. అందుకని ఆ ట్యాంకులు కూడా మేము ఇప్పుడు 26 100 కావాలని ఇస్తాం. ఎక్కడ కాలనీలో ఆ ఇబ్బంది ఏం లేదు మాకు. మీరు సగం కట్టాల్సిందే. ఒక ఆమె వచ్చింది ఇప్పుడు, అయ్యా మా దగ్గర డబ్బులు లేవు, మీరు 12,000 కడితేనే నేను ట్యాంక్ ఇస్తానమ్మా, లేకపోతే లేదని చెప్పడం జరిగింది. మొగోటం లేదు దాంట్లో. ఎందుకంటే ఒక డెసిషన్ తీసుకున్నామంటే బలంగా ఉండాలా, మీరు కూడా మారాలనే ఉద్దేశంతోనే. కానీ అందుకని ఉపయోగించుకుని చక్కగా మేము చేసే సహాయాన్ని శుభ్రంగా ఉపయోగించుకుంటారని జేఎన్ఎంఆర్ కాలనీలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం తర్వాత ట్యాంకులు ఇవ్వడం జరుగుతుంది, మళ్ళీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అది ఈరోజు మా కార్యక్రమం. అది మీరు శుభ్రంగా చేసుకోండి. ఏం చేసుకోండి, వారికి మేము ఇచ్చాం, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ట్యాంకులో మొత్తం వాళ్ళ ట్యాంక్